Hello guys, welcome to episode 1 of Skincare Routine. Before finding the best products for your skin, you must know your skin type. Skin types వచ్చేసి 4 types అన్నమాట. Oily, sensitive skin, combination skin and dry skin. So basically oil skin types, there is lot of sebum production in your face. Due to that you'll be getting acne. See, like me, you'll be getting acne and also you'll face little bit of redness. And dry skin అంటే స్కిన్ చాలా టైట్గా ఉండడం, ఇచీగా ఉండడం, చాలా ఫ్లేకీగా ఉండడం. దిస్ ఇస్ సింప్లీ డ్రై. సో ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు కాంబినేషనల్ స్కిన్, ఓన్లీ టీ జోన్ మాత్రమే ఆయిలీగా ఉంటుంది. మిగతా జోన్ దిస్ పార్ట్ ఇట్ విల్ ఆల్ బీ సో డ్రై. సో ద ఫోర్త్ వన్ ఈజ్ సెన్సిటివ్ స్కిన్ టైప్. ఈ స్కిన్ టైప్ ఎవరికి ఉండకూడదని నేను విష్ చేస్తాను. బికాస్ ఆ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి పడవు. యూ నీడ్ టు థింక్ బిఫోర్ యూజింగ్ ఎనీథింగ్. సో ఎస్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా ఇచ్చినెస్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో దే విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ యాక్నీ. I recommend sensitive skin people, please go and consult your dermatologist for your better skin. సో ఎలా స్కిన్ టైప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అని మీ క్వశ్చన్ కదా. సో ఐ విల్ క్లారిఫై ఇట్ టు యూ. సో బేసికలీ ఫేస్ వాష్ చేసుకొని ఒక 20 minutes అలా ఉంటే యూ కెన్ ఈజీలీ అబ్జర్వ్ ద రిజల్ట్స్. లేదు, మీరు కూడా నా అలాగా చాలా లేజీ పర్సన్ అయితే సింపుల్ టిప్ ఫర్ యూ. సో టిష్యూ పేపర్ని ఒక 4 pieces టేర్ ఇట్ అప్. అప్పుడు మీరు ఫేస్ మీద స్టిక్ చేసుకోండి. ఇక్కడ 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 అండ్ ఇక్కడ. ఓన్లీ టీ జోన్లో మాత్రమే స్టిక్ అయితే అది కాంబినేషనల్ స్కిన్. లేదు, మొత్తం ఫేస్ అంతా అంటించిన టిష్యూ పేపర్స్ అంతా అంటికిపోతే ఇట్స్ సింప్లీ ఆయిలీ స్కిన్. ఇఫ్ అంటించిన టిష్యూ పేపర్స్ ప్రతి చోటన పడిపోతే అది డ్రై స్కిన్ టైప్ అని అర్థం. నేనైతే అలానే ఫైండ్ అవుట్ చేసుకున్నా, ఎందుకంటే నేను చాలా లేజీ కాబట్టి. ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తాను. రోజుకి 2 times మీరు ఫేస్ వాష్ చేసుకోండి, నైట్ టైం అండ్ మార్నింగ్ టైం. నువ్వు కూడా ఏ బద్దకిష్టం నీకు కూడా చెప్తున్నాను, నువ్వు కూడా ఫేస్ వాష్ చేసుకోవాలి. బాడీకి యూస్ చేస్తున్న టవల్ ఫేస్కి యూస్ చేస్తున్నారా? నాట్ ఎట్ ఆల్. కంప్లీట్లీ అవాయిడ్ దట్. చేయొద్దు. ఫేస్కి సపరేట్ టవల్ అండ్ బాడీకి సపరేట్ టవల్ యూస్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేశాక ఫేస్ టవల్తోని విగరస్గా రబ్ చేయకూడదు. జస్ట్ ప్యాడ్ రైట్, ఇలా స్లోగా. చాలా స్కిన్ కదా, కొంచెం లవ్వింగ్గా ప్రేమగా తుడుచుకోండి, ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఫేస్ వాష్ చేసుకునే ముందు బెటర్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆల్సో క్లీన్. మీ హ్యాండ్స్ ఏదైనా డెటాల్తో హ్యాండ్ వాష్తోని హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి. బికాస్ మన హ్యాండ్స్లో కూడా జర్మ్స్ అనేవి ఉంటాయి. అవి ఇవి అన్నీ కలిపేసుకొని చేసుకున్నాం అనుకోండి, అంతే, ఇంకా టాటా బాయ్ బాయ్. స్కిన్కి ఇంకేం చెప్పక్కర్లేదు. లేదు, నేను అన్ని టాల్స్ అనేవి యూస్ చేయను అని మీరు అనుకుంటే సింప్లీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎయిర్ డ్రై చేసుకోండి. బయటను కాదు, లోపల మాత్రమే. అది అలా వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇట్స్ బెటర్, నో? సో ఎస్, నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటి, ఫేస్ వాష్ కానీ క్లెన్జర్ కానీ ఏమైనా నేను మీకు పార్ట్ 2లోని చెప్తాను. సో ఇప్పుడు మీరు నా వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ ఇట్ డౌన్ వెదర్ యూ ట్రైడ్ ఆల్ మై టిప్స్ ఆర్ నాట్. థ్యాంక్ యూ గైస్.